దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఊరి వచ్చును, యెహోవా యందు నమ్మికుంచువాడు సురక్షితంగా ఉండును. భయపడుట వలన ఊరి వస్తుంది. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఎట్లుంటాడు అంటే సురక్షితముగా ఉండును. ఈ దినాన భయపడితే ఊరి, యెహోవా యందు నమ్మిక సురక్షితం. ఎలా ఉండాలో మీ ఇష్టం. నేటి దినాన చాలామంది అండి దేవుని వాక్యం వింటానే ఉంటాం. దేవుడు మనకున్నాడు అన్న నిశ్చయత ఉండనే ఉంది, కానీ ఎందుకో తెలియదు, పరిస్థితులను బట్టి మళ్ళీ భయంలోకి దూకేస్తాం. మనం ఊరి చిక్కుకుంటుంది. జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథంలో 1189 అధ్యాయాలలో భయపడవద్దు 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 అనే మాట 366 సార్లు ఉన్నదంట. ఎన్నిసార్లు? 366 సార్లు. సంవత్సరానికి 365 రోజులు. రోజుకు ఒకసారి, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లీఫ్ సంవత్సరం వస్తుంది కదా. లీఫ్ సంవత్సరం ఫిబ్రవరి నెలకు 29 రోజులు, అనగా లీఫ్ సంవత్సరానికి 366 రోజులు. అనగా దేవుడు ఆ లీఫ్ సంవత్సరం ఫిబ్రవరి నెల 29వ రోజు కూడా జోడించి చెప్పాడు. నిజమే కదా. నీ ఎడల దేవునికి ఎంత జాలి, ఎంత కరుణ, ఎంత భద్రత. నువ్వు ఎక్కడ భయపడతావోనని, భయపడవద్దు 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 అనే మాట పలుమార్లు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భయపడవద్దు అనడానికి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలను నువ్వు నమ్మి స్వతంత్రించుకొని, వాటిని ఆధారం చేసుకొని దేవుని మీద దృష్టి నిలిపి ముందుకు సాగాలి. ఆయన యందు నమ్మికుంచాలి, సురక్షితంగా ఉంటావు. భయపడుట వలన మనుషులకు ఊరి వచ్చును అనే మాట. భయపడకండి. పరిస్థితులు ఏవైనా ఎంత భయానకంగా ఉన్నా మీరు భయపడద్దు. అదే దేవుడు చెప్తున్నాడు. ఎర్ర సముద్రం దగ్గర భయపడిన ఇశ్రాయేలీయులు, వెనక తరుముకొని వచ్చున్న ఫరో సేనను చూచి భయపడిన ఇశ్రాయేలీయులు, మోషే అంటున్నాడు, మీరు ఊరికే నిలిచి యెహోవా అనుగ్రహించు రక్షణను చూడుడి. భయపడద్దు. నిజంగా మీరు ఊరికే మనం ఏం చేస్తాం? కొన్ని పరిస్థితుల్లో ఎర్ర సముద్రము వంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఊరికే నుంచోక ఏం చేయగలుగుతాం కదా. గొల్యాతు ఎదురైనప్పుడు ఏం చేస్తాం? యోర్దాన్ ఎదురైనప్పుడు ఏం చేస్తాం? ఎరుకో ఎదురైనప్పుడు ఏం చేస్తాం? అనాకీలు ఎదురైనప్పుడు ఏం చేస్తాం? అంతకన్నా భయానకమైన పరిస్థితులు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఏం చేస్తాం? ఏం చేయలేం. ఊరక అంటే ఏం చేయాలి? భయము కలిగినప్పుడు యెహోవా యందు నమ్మికుంచడం. ఈరోజు నేను 4 మాటలు చెప్తాను, జాగ్రత్తగా ఇవి నేర్చుకోండి. భయము అన్నది FEAR, ఫియర్. దాన్ని భయం అంటారు. భయం వచ్చినప్పుడు ఏం చేయాలి? యెహోవా యందు నమ్మిక ఉంచి సురక్షితంగా ఉండండి. ఎలా? FEAR, ఫియర్. F ఫర్ ఫోకస్ ఆన్ క్రైస్ట్. ఫోకస్ ఆన్ క్రైస్ట్. యేసు మీద మీ దృష్టి ఉంచండి మొట్టమొదట. అంతే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-3 వచనాలు. మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడవైన యేసు వైపు చూస్తూ లుక్ ఫోకస్. యేసు వైపు చూచినప్పుడు సముద్రం నడవడానికి అవకాశం ఇచ్చింది పేతురుకి. యేసు వైపు చూచినప్పుడు యేసుతో పాటు సముద్రం మీద నడిచిన ఒకే ఒక్క మానవుడు పేతురు. కానీ యేసు మీద నుండి ఫోకస్ దేని మీద తొలగించుకున్నాడు? అయ్యో గాలి సముద్రం అన్నాడు. ఫోకస్ యేసు మీద నుంచి మళ్ళింది. వద్దు అలాగా. వెంటనే భయపడి మునిగిపోసాగెను. వింటున్నారా? ఇక రెండోది ఈ ఎమోషనల్ స్టెబిలిటీ. ఒక్కొక్కసారి మనం మానసికంగా కృంగిపోతాం. అమ్మో ఏం చేయాలి? లోన భయం, మానసికంగా మనసంతా భయ కారణంతో కుంచుకుపోవడం, తెలియని ఆందోళన, తెలియని కలవరం, మనసు కృంగిన వేళ ఎమోషనల్ స్టెబిలిటీ ఎలా వస్తుందో తెలుసా?
చికాకుల్లో నుండే, మనసు కలత చెందిన స్థితి నుండి. అవును, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, ఎమోషనల్ స్టెబిలిటీ. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం. అవును, ప్రభు ఉన్నాడు, ఆయన వాగ్దానాలు ఉన్నాయి. ఆ ధైర్యం నిన్ను స్టెబిలిటీ ఇస్తుంది, ధైర్యంగా నిలబడే తత్వాన్ని నీకు నేర్పిస్తుంది. ప్రభు ఉన్నాడు, ఈ పరిస్థితిని నేను తట్టుకొని నిలబడతాను, ఈ భయాన్ని అధిగమిస్తాను, ఈ శోధనను అధిగమిస్తాను, ఈ కష్టాన్ని అధిగమిస్తాను. దట్ ఎమోషనల్ స్టెబిలిటీ. ఇక ఫియర్లో 3rd లెటర్ ఏ, అథారిటీ ఓరియంటేషన్. దేవుని అధికారానికి ఒప్పుకోవడం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నాడు, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించను. తగ్గించుకోండి, ఆయన అధికారానికి ఒప్పుకోండి. ఆయన దీన మనసు కింద బలిష్ఠులై ఉండండి. మీరు ఆయన దీన మనసు కింద తగ్గించుకొని, ఆయన బలిష్ఠుడు, మనం తగ్గించుకుందాం కదా. అథారిటీ ఓరియంటేషన్. ఆయన అధికారము కింద నేను లోబడ్డాను. ఆయన సర్వాధికారి కదా, సర్వశక్తిమంతుడు. ఆయన చేతి కిందకు నువ్వు వచ్చినప్పుడు భయం ఎందుకు? మిమ్మల్ని ఎవరైనా తాకితే నా కనుగుడ్డును తాకినట్టని ప్రభు మాటలు మరిచారా? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుని చేతి కింద నువ్వు ఉన్నావు, నిన్నెవడు తాకుతాడు? భయం ఆయన దాటి నీ దగ్గరికి వస్తుందా? ఇక చివరిది ఆర్, రెడీ ఫర్ సర్వీస్. మనం ఆయన సేవ నిమిత్తం మనల్ని మనం సమర్పించుకొని సిద్ధపడదాం. రోమిలకు రాసిన పత్రిక 12:1, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. భయాన్ని గురించి ఆలోచించకండి, కలవరాన్ని గురించి ఆలోచించకండి. మిమ్మల్ని మీరు దేవుని కొరకు సజీవ యాగంగా ఆయన సేవ కొరకు సమర్పించుకోండి. ప్రభువా, నేను నీ కొరకు నేను వాడబడతాను, నన్ను నేను సమర్పించుకుంటాను. ఇదే సురక్షితంగా ఉండడం. ఫోకస్ ఆన్ క్రైస్ట్, ఎమోషనల్ స్టెబిలిటీ, అథారిటీ ఓరియంటేషన్ అండ్ రెడీ ఫర్ సర్వీస్. ఈ 4 అద్భుతమైన సూత్రాలు మీ జీవితానికి అన్వయించుకోండి. సురక్షితంగా ఉండడానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ స్తోత్రాలు. భయపడుట వల్ల ఉరు వస్తుంది, నీ అందు నమ్మికుంచితే సురక్షితం. ప్రభు మీ వైపు చూడడం, శోధనలకు నుంచి ధైర్యంగా ఎదుర్కోవడం, మీ అధికారానికి ఒప్పుకోవడం, ప్రభా మీ సేవలో సమర్పించుకోవడం. ఇవే 4 సూత్రాలు. ఈ అద్భుతమైన శ్రేష్టమైన వాక్య భాగాన్ని ప్రియబిడ్డల హృదయాల్లో ప్రభా భద్రం చేయండి. అపవాది వచ్చి వెతకెళ్లకుండా ప్రభా ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగడానికి సహాయం చేయండి. బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. నీ వైపు చూసి ముందుకు సాగే యోగ్యత, ఆధిక్యత ఇక నుండి ఒక నూతన జీవితం ప్రారంభించే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.